ఇక విశాఖలోని రామానాయుడు స్టూడియోలో నివాస స్థలాల అంశాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నివాస స్థలాలుగా మార్పు చేయాలని తలపెట్టినటువంటి 15.17 ఎకరాల భూమి కేటాయింపులకు రద్దు చేయాలని నిర్ణయించింది. ఇక నిర్దేశించిన ప్రయోజనం కోసం ఇచ్చిన భూమిని వేరే దానికోసం వినియోగిస్తే రద్దు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక సినిమా స్టూడియో నిర్మాణం సంబంధిత అవసరాల కోసం మాత్రమే కేటాయించిన 34.44 ఎకరాల భూమి వాడాల్సి ఉండగా ఇందులో 15.17 ఎకరాల భూమిని ఇళ్ల లేఅవుట్ కోసం వైసీపీ హయాంలో రామానాయుడు స్టూడియో అభ్యర్థించింది. దీనిని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ భూ మార్పిడి అనుమతించవద్దని జనసేన నేత మూర్తి యాదవ్ సైతం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తాజాగా భూముల రద్దుకు సంబంధించినటువంటి రామానాయుడు స్టూడియోకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ను ప్రభుత్వం ఆదేశించింది. ఇక తగిన సమయం ఇచ్చి తర్వాత చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా సూచించింది. ఇక దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ ఏపీ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. రామానాయుడు స్టూడియోకి కేటాయించిన భూముల్లో సగం స్వాధీన ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీని పట్ల విశాఖ వాసులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్టూడియో కేటాయించిన స్థలంలో సగం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కేటాయించిన పట్ల గత కొంతకాలం నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. చాలా మంది ఆందోళన కూడా చేయడం జరిగింది. గత జగన్ ప్రభుత్వం స్టూడియో నిర్మాణానికి కాకుండా మిగిలిన సగం భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కూడా వాళ్ళ మీద ఒత్తిడి చేయడం, దానికి విమర్శ కూడా రావడం జరిగింది. దీంతో నివాస స్థలాల కోసం మిగిలిన 15.17 ఎకరాల భూమిని కేటాయింపును రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సినీ స్టూడియో నిర్మాణం కోసం గతంలో కేటాయించినటువంటి 34.44 ఎకరాలు ఇదంతా కూడా సీనియర్ స్టూడియోకి గత ప్రభుత్వం తక్కువ ధరకి కేటాయించడం జరిగింది. అందులో సగం మిగిలింది రియల్ ఎస్టేట్ ఉపయోగిద్దామని కొందరు వైసీపీ పెద్దలు దీని మీద ఒత్తిడి చేయడంతో రామానాయుడు స్టూడియో యాజమాన్యం కూడా దాన్ని తలొద్దాల్సి వచ్చింది. అప్పట్లో విమర్శ కూడా రావడం జరిగింది. వైసీపీ హయాంలో వారు చూసిన మేరకు చేయడం దీన్ని వాదాస్పదంగా మారింది. అప్పట్లో ఉన్నటువంటి టీడీపీ శ్రేణి కూడా ఆందోళన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అప్పుడు మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు మొత్తం కూడా కోర్టుకి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా సుప్రీంకోర్టు తీర్పు మేరకు కూడా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంది. ప్రస్తుతం అయితే ఈ 15 ఎకరాలను కూడా స్వాధీనం చేసుకోవాలని కూడా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశాల పట్ల అయితే విశాఖ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి భూ దందాల్లో భాగంగా దీన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టూడియోలో మిగిలినటువంటి 15 ఎకరాలని లేఅవుట్ గా వేసి విక్రయించి అప్పుడు కొంతమంది వైసీపీ పెద్దలు దీనందరూ కూడా దందాన్ని నడిపే ప్రయత్నం చేశారు. అయితే దాన్ని ప్రస్తుతం ఎమ్మెల్యే వెలగపూడి కృష్ణబాబు అయితే అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా కార్పొరేటర్ పీతమూర్తి యాదవ్ కూడా జనసేన కార్పొరేటర్ పీతమూర్తి యాదవ్ కూడా అడ్డుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే తిరిగి మొత్తం కూడా ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని దీనికి సంబంధించి కలెక్టర్ నోటీసులు ఇవ్వమని కూడా ప్రభుత్వం ఆదేశించి అందువల్ల ఏర్పాట్లు అయితే కలెక్టర్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వాసు.